అధికారులపై దాడి చేసిన వారికి బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఏ రకంగా వ్యవహరించాలో తెలియదా అని నిలదీశారు. గతంతో తామెప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ దాడులు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే తాము నిరసనలు చేశామన్నారు పొన్నం. తన పని తను చేసుకొని పోయే విధంగా పోలీస్ అంటే కడక్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్తో పాటుగా కడక్ పోలీస్ ఉండే విధంగా వ్యవహారం చేయాలి. ఇట్ మీన్స్ మేము డెమోక్రసీకి నియంతృత్వంగా ఆపేటువంటి ఆలోచన లేదు. కానీ చట్టం తన పని మీద మేము చట్టాన్ని చేతులకు తీసుకుంటామని కూడా చూస్తూ ఊరుకోవడానికి వీళ్ళదైన మాట కోరుతారు. దయచేసి ఇది ఇంపార్టెంట్. బీజేపీకి సంబంధించిన వాళ్ళు స్పష్టంగా సమయం చెప్తున్నాం. తర్వాత కేటీఆర్ గారు అధికారుల దాడిని ఖండించకపోగా సురేష్ మా పార్టీోడే ఏం చేస్తారు చేయండి అంటున్నాడు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? 10 సంవత్సరాలు పరిపాలించి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మీ టర్ముల లాఠీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టి ఎవరిని కొట్టింది లేదు. అది మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక వందల అంశాలు ఇంక్లూడింగ్ ఇవాళ మీరు చెప్తున్న ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కావచ్చు. ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్నది కాబట్టి మేము నిరసనలో న్యాయస్థానాల్లో ప్రజా వ్యవస్థకు సంబంధించినటువంటి మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినాం కదా. ఇవాళ మీరు ఎందుకు ఇంత తొందరగా చట్టాలు చేతిలోకి తీసుకొని దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు?